ఒక పెద్ద అరణ్యంలో పక్షులు మధురంగా కిలకిలమని కూస్తున్నాయి. చెట్ల పొదల్లో కోతులు అల్లరి చేస్తూ, హరిణలు స్వేచ్ఛగా మేతమేస్తున్నాయి. ఆ అడవి అందమైనది అయినప్పటికీ అందులో ఒక భయంకరమైన క్రూర మృగం ఉంది, ఒక పెద్ద పులి. అది తన గుహలోంచి బయటకు వచ్చి నెమ్మదిగా అటూ ఇటూ చూస్తోంది. పులికి 3 రోజులుగా ఆహారం దొరకలేదు. ఆకలితో దాని పొట్ట లోపలకు చేరిపోతున్నట్లుగా అనిపిస్తోంది. అది తన పదునైన కళ్లతో అడవి చుట్టూ చూస్తూ ఏదైనా సులభంగా బలవనపడే జీవిని వెతుకుతోంది. అదే సమయంలో అడవికి అంచున ఓ మృదువైన ఆవు నిశ్చింతగా మేత మేస్తోంది. ఆవుకు ఆకుపచ్చని గడ్డి రుచిగా అనిపిస్తోంది. కాని ఆమెకు తెలియదు, అటు కొంత దూరంలో ఒక భయంకరమైన పులి తనపై దృష్టి పెడుతోందని. పులి ఒక్కసారిగా పెద్ద గెంత వేసింది. ఈరోజు నిన్నే తినాలి అంటూ గర్జించింది. ఆవు ఒక్కసారిగా భయంతో వెనక్కి తగ్గింది. దయచేసి పులి ప్రభూ, నా చిన్న కుందేలు ఇంటిలో నా కోసం ఎదురు చూస్తోంది. అతనికి చివరిసారిగా పాలివ్వాలి. నా మాటను నమ్ము, నేను తిరిగి వస్తాను అని ఆవు వేడుకుంది. పులి కొంత సమయం ఆలోచించింది. ఇంతవరకు ఏ మూగ జీవి కూడా తనను తానే వేటగాడి ముందు పెట్టుకోలేదు. ఈ ఆవు నిజంగా తిరిగి వస్తుందా అని అనుకుంది. చివరకు, ఓకే, కాని తిరిగి రాకపోతే నిన్ను వెతికి పట్టుకుంటా అంది. ఆవు త్వరగా తన గూడుకు చేరుకుంది. చిన్న కుందేలు తల్లి కోసం ఎదురుచూస్తూ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. తల్లి తన బిడ్డను నెమ్మదిగా నాకుతూ పాలిచ్చింది. అయితే ఆమె మనసులో బాధ నిండిపోయింది. అమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు అంది కుందేలు తన అమాయకమైన కళ్లతో. ఆవు గంభీరంగా చూసి, నేను ఒక మాట ఇచ్చాను, దాన్ని తప్పకుండా నిలబెట్టుకోవాలి అని చెప్పింది. ఆవు మాటలను గ్రామస్థులు యాదృచ్ఛికంగా విని ఆశ్చర్యపోయారు. ఇంత నిజాయితీ ఉన్న జీవి అరుదుగా కనిపిస్తుంది. ఇది పులి ముందు తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది అని వారు అనుకున్నారు. ఆవు తన బిడ్డను చివరిసారి ప్రేమగా చూడగా ఆమె కన్నీళ్లు ఆగలేదు. అయినప్పటికీ ఆమె తన మాట నిలబెట్టుకోవడం కోసం నెమ్మదిగా అడవిలోకి మళ్లీ ప్రవేశించింది. పులి ఓ పెద్ద రాతి మీద కూర్చొని కోపంగా ఎదురుచూస్తోంది. ఈ ఆవు మోసం చేసింది. మరి నా భోజనం అని తనలో తానే అనుకుంది. అయితే కొద్ది క్షణాల్లో ఆవు నిజంగా తిరిగి వస్తూ కనిపించింది. నువ్వు నిజంగానే తిరిగి వచ్చావా అంటూ పులి ఆశ్చర్యపోయింది. పులి ఆవుపై దాడి చేయబోయే క్షణంలో గ్రామస్థులు ముందుకు వచ్చి, ఇలాంటి నిజాయితీ ఉన్న జీవిని చంపకూడదు అని పులిని అడ్డుకున్నారు. పులి మౌనంగా ఉండిపోయింది. నేను ఇప్పటివరకు మనుషులను, ఇతర జంతువులను మోసగాళ్లుగా చూశాను. కాని ఈ ఆవు నిజాయితీకి ఒక సజీవ ఉదాహరణ అని తన లోతుగా ఆలోచించింది. నిజాయితీ ఆకలి కంటే గొప్పది. నువ్వు నిజాయితీగా తిరిగి వచ్చావు, అందుకే నేను నిన్ను వదిలిపెడుతున్నాను అని పులి చెప్పింది. ఆవు ఊపిరి పీల్చుకుని తన గ్రామం వైపు తిరిగింది. ఆమె పిల్లవాడు తనను చూసి ఆనందంతో పరుగెత్తుకొచ్చాడు. ఆవు తన బిడ్డను ప్రేమగా నాకుతూ హాయిగా శ్వాసించుకుంది. ఆవు తన నిజాయితీతో ప్రాణాలను కాపాడుకుంది. పులి కూడా ఓ గొప్ప జీవితం పాఠం నేర్చుకుంది. ఇక నుండి అది తన అహంకారాన్ని, క్రూరత్వాన్ని వదిలిపెట్టింది. Please subscribe to our channel.